హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ 7 o'clock అవుతుంది. మేమైతే రెడీ అయిపోయాము. అరసవెల్లి టెంపుల్కి వెళ్తున్నాము. అరసవెల్లి అనగానే సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఇది శ్రీకాకుళంలో ఉంది. మేము ప్రతి ఇయర్ కూడా అరసవెల్లి టెంపుల్కి అయితే వెళ్తుంటాము. వైశాఖ మాసంలో వచ్చే ఆదివారాలు చాలా స్పెషల్ డేస్. మేము ప్రతి ఇయర్ కూడా సండేస్ వెళ్తుంటాం, కానీ ఆ రోజు మండే వెళ్తున్నాము. మనకు ఆరోగ్యం కావాలంటే ఎక్కువగా సూర్యనారాయణ మూర్తిని ఎక్కువగా కొలుస్తారు. సూర్యభగవానికి మొక్కితే మనకు ఆరోగ్యం వస్తుందని చాలా నమ్మకము. ప్రతి ఇయర్ కూడా మేము అరసవెల్లి టెంపుల్కి వెళ్తుంటాము. ఇక్కడ రథసప్తమి రోజు చాలా స్పెషల్ డే అనమాట. ఆ రోజు సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామి పాదాలు తాకుతాయి. ఆ రోజైతే టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. ఈ మంత్ వైశాఖ మాసం అంతా కూడా టెంపుల్ ఖాళీ ఉండదు. మేమైతే మండే వెళ్తున్నాం, చూద్దాం టెంపుల్ ఖాళీ ఉంటుందో లేదో. ఇది నాగావళి బ్రిడ్జ్. ఇంటి దగ్గర మేము 7 o'clock స్టార్ట్ అయ్యాము. మాకు అరసవెల్లి వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇంకా త్వరగా వచ్చేవలసిందే. మాకు అక్కడ టోల్ గేట్ దగ్గర కొంచెం లేట్ అయ్యింది. మండే కదా, టెంపుల్ ఖాళీ ఉంటుందో లేదో చూడాలి. మ్యాక్సిమం మండే అంటే ఈ మంత్ అంతా అసలు చాలా రష్గానే ఉంటుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అతను కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. నేను, అమ్మ, పిన్ని, పిల్లలు అయితే టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ అయితే చాలా ఖాళీగానే ఉంది, అంత రష్గా అయితే లేదు. నేను ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే సింపుల్గా చాలా కూల్గా ఉండడానికి అని చెప్పి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది వెల్వెట్ బ్లౌజ్. నేను క్లాత్ తీసి వర్క్ చేయించాను. చూసారా, ఇది వెండి కన్ను, బంగారం కన్ను. ఇది స్వామివారికి ఉండీలు వేస్తే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ అమ్ముతుంటారు. మేము తీసుకొని బయలుదేరాము. పూజ సామాన్లు కూడా తీసుకొని బయలుదేరాము. సూర్యభగవానికి సండే అంటే చాలా ఇష్టం అంట, అందుకే మేము సండే అన్వి తినము. యాక్చువల్లీ అసలు సండే అప్పుడు ఎవరు తినేవారు కాదంట పూర్వకాలంలో, కానీ బ్రిటిష్ వాళ్ళు సండే హాలిడే ఇవ్వడం వల్ల అందరికీ అన్వి ఆ రోజు అలవాటు అయిపోయింది. టెంపుల్ స్టార్టింగ్లో కొంచెం ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి కోనేరు అయితే వస్తుంది. ఈ కోనేరులో నీళ్ళు చల్లుకొని, లేదంటే కొంతమంది స్నానం కూడా చేస్తారు. మేమైతే ఆల్రెడీ ఇంటి దగ్గర రెడీ అయ్యి వచ్చాం కదా, కొంచెం వాటర్ చల్లుకొని వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చాలామంది కోనేరులో కొంచెం డబ్బులు కూడా వేస్తూ ఉంటారు. మేమైతే వాళ్ళు స్నానం చేస్తున్నారేమో అనుకున్నాం, కానీ అక్కడ వేసిన డబ్బులన్నీ కూడా వేరు తీస్తున్నారు వాళ్ళందరూ కూడా. మేమైతే కాలు కడుక్కొని బయటకు వచ్చేసాము. ఒకప్పుడు అరసవెల్లి వెళ్తే చాలా నీట్గా ఉండేది. ఇప్పుడు అక్కడ శుభ్రం అంటే కనిపించట్లేదు, ఎందుకంటే భక్తులు ఎక్కువ అవడం వల్ల ఏమో మరి. కోనేం దగ్గర చుట్టుపక్కల అంతా చాలా నీట్గా ఉండేది. ఇప్పుడైతే ఆ నీట్నెస్ అనేది కనిపించట్లేదు. ఇదంతా కూడా ఆ టెంపుల్ యొక్క ప్లేస్. కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ గుండ్లు తీసుకున్న వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ స్నానం అయితే చేస్తారు. ఇది రావి చెట్టు. ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు. మేమైతే ఇక్కడ నీళ్ళు చల్లుకొని దర్శనంకి వెళ్ళి వచ్చాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల వీడియోస్ అవి తీయనివ్వలేదు. దర్శనం అయితే మాకు 10:30, 11 ఆ మధ్యలో అయిపోయింది. దర్శనం అయిన తర్వాత మేమైతే పులిహోర తీసుకున్నాము. ఇక్కడ పులిహోర అయితే 10 rupees. ఇక్కడ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మేమైతే 11:30 అవ్వడం వల్ల బాగా ఆకలేసింది, తిన్నాము. ఎలాగో 11:30 అయిపోయింది కదా, 12కి ఇక్కడ భోజనాలు పెడతారు అంటే ఆగాము. దేవుని ప్రసాదం ఎప్పుడో కానీ తప్ప ఎక్కువగా తినము కదా, అందుకని చెప్పి 12 అవుతుంది కదా అని చెప్పి లైన్లో అయితే నిల్చున్నాము. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా అందరినీ కూర్చోబెట్టి అరిటాకులు వేసి భోజనాలు అయితే పెడతారు. ఇక్కడ ఎక్కువగా కొబ్బరి పచ్చడి పెడతారు. కొబ్బరి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అరసవెల్లి వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీకూర్మం అయితే వెళ్తారు. మేము ప్రతి ఇయర్ కూడా వెళ్తాం, కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే అలా ప్లాన్ చేసుకుంటండి, చాలా బాగుంటుంది. భోజనం అయిపోయాక బయటకు వచ్చాము. ఇలా వచ్చామో లేదో మా వాడు అటు ఇటు చూస్తున్నాడు ఏం కొనుక్కోవాలని చెప్పి. ఏదో ఒకటి కొనడం, దాన్ని ఇంటికి తీసుకొచ్చాక విరగొట్టడం వాడికి చాలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి. పాప ఏం చూసినా అంత పెద్దగా అయితే అడగదు, అది చాలా సైలెంట్ వాళ్ళ డాడీ లాగా. వీడు నా పోలిక. ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. బయటకు వచ్చాక ఏమైనా తాగుదామా అని చెప్పి చూసాము. మాకైతే గోలీ సోడా కనిపించింది. చిన్నప్పుడు లెమన్ సోడా, మామూలు సోడా అని ఉండేవి. లెమన్ సోడా చాలా బాగుండేది. ఇప్పుడు అన్ని ఫ్లేవర్ సోడాలు అయితే వచ్చాయి. అదే సోడా 2 rupees ఉండేది, ఇప్పుడు 20 rupees అయ్యింది. చాలా రోజుల తర్వాత నేను సోడా తాగాను, కానీ నాకు ఆ టేస్ట్ అయితే అంత అనిపించలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. టేస్ట్ చూసాక బాగుంటే అందరికీ తీసుకుందామని చెప్పి చూశాను, నాకైతే నచ్చలేదు, అందుకే చెప్పి తీసుకోలేదు. నేను కొంచెం తాగి పాపకైతే ఇచ్చేసాను. పాప కూడా తాగి నచ్చలేదని చెప్పింది. సోడా తాగే కన్నా దాన్ని ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి పెద్దవాళ్ళకి టెంపుల్కి వచ్చామంటే చాలు ప్రసాదాలు కొనడం అలవాటు కదా. మా అమ్మ, పిన్ని అయితే ప్రసాదం అయితే తీసుకున్నారు.
బఠానీ అయితే తీసుకున్నాము. టైంపాస్కి నవ్వులుతూ ఉంటే బాగుంటుంది కదా. ప్రసాదం తీసుకొని కొంచెం షాపింగ్ అయితే చూసి మేమైతే బయలుదేరేసాము. అప్పుడు 2 అవుతుంది. సో అదండి, మీరు కూడా మాతో పాటు టెంపుల్ చూశారు కదా. మీలో ఎంతమంది అరసవెల్లి సూర్య భగవాన్ టెంపుల్కి వచ్చారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రిటర్న్ వచ్చేటప్పుడు మా వారు గూగుల్ మ్యాప్ అయితే ఆన్ చేయడం మర్చిపోయారు. వేరే రూట్లోకి వెళ్ళిపోయారు. చాలాసేపు అరసవెల్లిలోనే ఒక 1/2 అవర్ తిరిగాము. పిల్లలైతే కొంచెం చిరాకు పడ్డారు. వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనగానే మొత్తం చిరాకంతా పోయింది. మేము ఇంటికి వచ్చేసరికి 3 అయ్యింది. ఎండతో వచ్చాం కదా, ఇంకా పడుకుని పోయాము. ఈవినింగ్ అలా రిలాక్స్ అయ్యాము. నైట్కి వచ్చేసి నేను ఎక్కువగా ఏం ప్రిపేర్ చేయలేదు. లైట్గా టిఫిన్ అయితే చేశాను. మా వారికి పిల్లలకి పెట్టిన తర్వాత నేను కూడా తినేసి ఇంట్లో పనంతా చేసుకున్నాను. పనంతా అయిపోయిన తర్వాత డైలీ పడుకునే ముందు నేను స్కిన్ కేర్ చేసుకుంటాను. ఇది అలోవెరా జెల్. ఇది నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ కల్లా మన ఫేస్లో డల్లెస్ అంతా పోయి చాలా గ్లోయిగా కూడా ఉంటుంది. బాటిల్ 250 పడింది. లిప్ బామ్ కూడా అప్లై చేసుకున్నాను. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. బాయ్ బాయ్.